అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో రాజకీయ పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ అసెంబ్లీ బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 32 మంది పేర్లతో తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 4 పార్లమెంట్ అభ్యర్థులను కూడా పవన్ ఖరారు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు టికెట్ల కసరత్తులో బిజీగా ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అంతే వేగంగా అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలి జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ అభ్యర్థిత్వం కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల నుంచి తొలి విడతగా 8 మంది అభ్యర్థులకు జనసేన నుంచి పోటీ చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారు. పవన్ ముందే ప్రకటించినట్లు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి డిఎంఆర్ శేఖర్ పోటీ చేస్తున్నారు. విశాఖ పార్లమెంట్ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి పార్లమెంట్ నుంచి చింతల పార్థసారథి ఎంపీలుగా పోటీ చేయనున్నారని జనసేన ప్రకటించింది. ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, ముమ్మిడివారం నుంచి పితాని బాలకృష్ణ, పత్తిపాడు నుంచి రావల కిషోర్ బాబు పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు. రాజమహేంద్రవరం సభలో పవన్ ప్రకటిస్తారని అంతా ఊహించినప్పటికీ అనూహ్యంగా ముందే ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలో కూడా సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో రాజకీయ పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. తాజాగా జనసేన పార్టీ అసెంబ్లీ బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 32 మంది పేర్లతో తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 4 పార్లమెంటు అభ్యర్థులను కూడా పవన్ ఖరారు చేశారు.